ఓకే. అంటే ఇంకా వాళ్ళ కుటుంబంతో గానీ, ఇంకా అమ్మాయితో కూడా ఇంకా కాంటాక్ట్‌లో ఉండను అని అంటున్నారా? అవునమ్మా, కాంటాక్ట్ లో ఇప్పటి వరకు లేను. ఇంకా ఉండను కూడా. హ్మ్. కానీ నా మీద అయితే కేసు ఫైల్ అయిందని తెలిసింది అంటే ఎవరు మంగళగిరిలో. వర్షిని వాళ్ళ పేరెంట్స్ పెట్టారా మీ పైన కేసు? అవునవును, మిస్సింగ్ కేసు ఉన్న కిడ్నాపింగ్ కేసు పెట్టారంట. హ్మ్. అది చూద్దాం. అది అది ఎంతవరకు వెళ్తుంది ఏంటిది అనేది. హ్మ్. మాక్సిమం నేను కనుక్కున్నాను, కేసు అయితే ఫైల్ అయింది హ్మ్. అని నేనే ఫోన్ చేసి కనుక్కున్నాను హ్మ్. కొంతమంది త్రూ. హ్మ్. నా భక్తులు ఉంటారు కదా, అవును. వెళ్ళారు, కనుక్కున్నారు, కేసు అయితే ఫైల్ అయింది. ఒకవేళ కేసు కొట్టేయాలంటే ఎవరైతే విట్నెస్ ఉన్నారో ఆ వర్షిని, హ్మ్. ఆ తల్లి పిటిషన్, ఆమె వచ్చి పేపర్ రాసి నా ఇచ్చి నేను వెళ్ళాను, కిడ్నాప్ ఏం జరగలేదంటే కేసు కొట్టేయబడుతుంది. మరి ఈ రోజు లేదంటే ఒక అమ్మాయి చెప్తది అనుకుంటున్నారా? మరి నిన్నటి నుంచి చూసుకుంటే తన అది పేరెంట్స్ తోనే ఉంటానని చెప్తుంది కదా! అది ఆమె వ్యక్తిగతం అమ్మా. చెప్తుందో చెప్పదో భగవంతుని తెలుసు, ఆమెకు తెలుసు, ఆమె మనస్సాక్షికి తెలుసు. హ్మ్. బట్ పోలీస్ వాళ్ళు అయితే, ఇంకా నేను పోలీస్ వాళ్ళతో మాట్లాడలేదు, కానీ కనుక్కున్నాను, కొంతమంది నాకు తెలిసిన వాళ్ళ త్రూ కనుక్కున్నాను. హ్మ్. నేను ఈ ప్రోగ్రామ్ అయిపోగానే నేను వచ్చేస్తాను, ఈ దైవ దర్శనాలు అయిపోగానే వచ్చేస్తాను. నేను కంపల్సరీ నేను పోలీసు వాళ్ళకి సహకరించాలి కాబట్టి, ఒకవేళ ఆమె రాసియకుంటే పోలీసు వాళ్ళు ఎలా అయితే అంటే రాసియకుంటే 90 రోజులు జైల్లో ఉండాల్సి వస్తుంది అదే అని అంటున్నారు. దానికి కూడా సిద్ధం నేను. అంటే మీరు నాకేం ఫరక్ పడదు. జైలు శిక్ష అనుభవించడానికి కూడా సిద్ధంగా ఉన్నారైతే ఒకవేళ అమ్మాయి తను ఇష్టపూర్వకంగా నేను రాలేదు మీరే బలవంతం పెట్టారని చెప్తే? 100% అమ్మా, 100%. హ్మ్. ఎందుకంటే తప్పు ఒప్పులు అనేది భగవంతుడు చూసుకుంటాడు. కానీ ఇక్కడ నాకు కరాఖండిగా వాళ్ళు చెప్పింది ఏంటంటే, నాకు తెలిసిన వాళ్ళు, అమ్మ కేసు అయితే అయింది నిజం, కానీ ఇప్పుడే ఆ అమ్మాయి అయితే ఏదైతే అమ్మాయి రిటర్న్ నేను నేను నా ఇచ్చి నేను వెళ్ళాను అని ఎప్పుడైతే రాసి వాళ్ళకి ఇస్తారో పోలీస్ వాళ్ళకు, హ్మ్. నేను ఇది అదే. కూడా మీడియాలో ఎందుకు చెప్తున్నానంటే ప్రజలందరికీ తెలియాలి ఏం జరుగుతుంది ఏంది అనేది. హ్మ్. హ్మ్. ఆమె రాస్తుందా రాయదా ఆమె మనస్సాక్షికి తెలవాలి. హ్మ్. అండ్ అది ఈ మధ్యలో ఆ అమ్మాయిని ఏమైనా మార్చారు అనుకోవచ్చా? అంటే మొత్తం కూడా ఇప్పుడు అఘోరికి యాంటీగా నువ్వు ఉండాలి సినారో అని చెప్పి. కనిపిస్తుంది కదమ్మా, సినారో హ్మ్. తల్లి, అదే. అది అందరికి కనిపిస్తుంది కదా, ప్రజలకు కనిపిస్తుంది, మన మీడియా వాళ్ళకు కూడా కనిపిస్తుంది ఏం జరుగుతుంది ఎక్కడ ఏంటిది అనేది. రైట్, ఏదున్నా సరే ఫర్దర్ గా హ్మ్. ముందుకు హ్మ్. వెళ్ళిపోతూనే ఉంటాను. హ్మ్. ఇలాంటి చూసుకుంటే నేను వెనక్కి అడిగి వేసినట్టు ఉంటది. కానీ అమ్మ ఏదున్నా సరే ఒకటి నేను మీరు ముందడిగి. జైలు శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను అని అంటున్నారు కదా! మరి ఇప్పుడు దీని గురించి యా మీ గురువులు మీ వెంట నిలబడ్డం గాని, ఎందుకంటే మీరు ఇప్పుడు ఒక సాధనలో ఉన్నానని చెప్తున్నారు. అలాగే ధర్మ యా పోరాటం వైపు ఉన్నానని చెప్తున్నారు. మరి మీరు ఇలా జైల్లో ఉండడం మీ గురువులు మీ తరపున ఏమైనా మాట్లాడే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? మీ తరపున వచ్చి? అమ్మా, నేను ఒకటే చెప్పినమ్మా నా గురువులకు, నేను చేసిన తప్పు తల్లిదండ్రులను ఒప్పించుకోకుండా ఆమె వచ్చింది కాబట్టి నేను సాధనిస్తాను అన్నాను కాబట్టి, అది నా మిస్టేకే, గురువులకు చెప్పలేదు కాబట్టి ఆ శిక్ష నేనే అనుభవించాలి, తప్పదు. హ్మ్. అది కరాఖండిగా చెప్తున్నాగమ్మా. మరి ఈ అది రోజు మీరు గురువులకు నేను చేసిన చెప్పకుండా తప్పుకి చేసిన దాన్ని. పశ్చాత్తాపడుతున్నారా? ఎందుకు తీసుకెళ్ళాను? ఎందుకు నాకు అసలు ఇవన్నీ ఎందుకు? ఇవాళ జైలు అంటున్నారు. అసలు నేను ఎందుకు ఇవాళ ఇలా తప్పుదోవ పట్టాల్సి వచ్చిందని చెప్పి మీరు ఏమైనా పశ్చాత్తాపడుతున్నారా? పశ్చాత్తాపం అని కాదు, నేను ఏమనుకున్నా అంటే హ్మ్. ఎవరైనా సాధన నేర్చుకుంటే వాళ్ళ భవిష్యత్తు బాగుంటది కదా హ్మ్. అని హ్మ్. నేను ఆలోచించా. బట్ ఇలాంటివి వెళ్తాయని తెలియదు కదమ్మా. బట్ ఓకే. దేనికైనా సిద్ధం తల్లి, ఓకేనా. హ్మ్. దేనికైనా చట్టబద్ధంగా వాళ్ళు ఏ చర్యలు తీసుకున్నా ఐఎమ్ రెడీ. ఓకే. అలాంటి అందులో ఎలాంటిది సందేశం లేదు. హ్మ్. నేను గురువులకు చెప్పాను, నేను చేసిన మిస్టేక్ నేనే అనుభవిస్తాను హ్మ్. అని చెప్పాను కూడా. మరి ఇప్పుడు ఇంత అది జరిగిన తర్వాత మళ్ళీ ఇంకెవరైనా సరే మీ దగ్గరికి సాధన నేర్చుకోవడానికి వస్తాము అని అంటే ఏం చెప్తారు మీరు? అంటే మీ సమాధానం ఏంటి? మీ అడుగు జాడల్లో తల్లిదండ్రులను ఉంటానంటే? తల్లిదండ్రులను ఒప్పించుకొని రావాలి. తల్లిదండ్రులు వాళ్ళు ఒప్పుకోలేకపోతే మేమేమి చేయలేము, మా దగ్గరికి రావద్దు కూడా. హ్మ్. యా, ఓకే. ఇది ఓపెన్ గా, ఇంకా ఇది కరాఖండిగా చెప్తున్నాను, తల్లిదండ్రులను ఒప్పించుకొనే రావాలి. హ్మ్. యా, ఓకే. ఓకే. మళ్ళీ మీకేమైనా ఇప్పటికైనా కాంటాక్ట్ అయిందా? ప్రజలు అర్థం చేసుకోండి. హ్మ్. ఇంకెప్పుడు నా గురించి నా దగ్గర వర్షిని గురించి ఎవరు ఎత్తద్దు దయచేసి. హ్మ్. నేను నా పోరాటంలో, నా పూజలలో, నేను నా దీక్షలో, నా సాధనలో నేనున్నాను.
ఇది ఇక్కడికి ఎండ్ అయితే బాగుంటది అని అనుకుంటాను. త్వరలోనే పోలీస్ స్టేషన్ కి వస్తాను. అప్పుడు మీరు కూడా రావచ్చు తల్లి, మీరు కూడా వచ్చి అక్కడ ఏం జరుగుతుందని చెప్పొచ్చు. ఇంకొకటి విష్ణు వల్ల ఆపద ఉందని చెప్పారు. రేపు పొద్దున అమ్మాయికి ఏదైనా ఇట్లా ఆపద గానీ వస్తున్నట్లు మీకు కానీ తెలిస్తే మీరు కాపాడే ప్రయత్నం ఏమైనా చేస్తారా? అప్పుడు కూడా నాకు వద్దులే అని చెప్పి వదిలేసే ప్రయత్నం చేస్తారా? అమ్మా అది 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 వాళ్ళ వ్యక్తిగతం అమ్మా, ఓకేనా? నేను ఆడపిల్లల గురించి పోరాడుతున్నా కాబట్టి 100% ఏదన్నా చాలా పెద్ద ఇది జరిగితే ఆ అమ్మాయికి ఇంకా ఏదన్నా ఫర్దర్ గా ఆ అమ్మాయి ఇంకా లేదు నా జీవితం నాశనం అయిపోయింది అని కంపల్సరీ పోలీస్ స్టేషన్ కి వెళ్ళడం, అక్కడికి వెళ్ళడం అయితే నేను ఆల్రెడీ ముందే చెప్పాను కదా అని అప్పుడు నేను రియాక్ట్ అవుతాను. అప్పటిదాకా నేనేం రియాక్ట్ అవ్వనమ్మా. అది వాళ్ళిచ్చి వాళ్ళకి తెలిసి వస్తుంది, త్వరలోనే కూడా తెలిసి వస్తుంది ఎవరు తప్పు ఏంటన్నది తెలుస్తుంది అంటారు. అయితే భగవంతుడు కంపల్సరీ చూపిస్తాడమ్మా. ఏదో మనకు ఆపర్చునిటీ వచ్చింది, ఎవరో ఆశ పెడుతున్నారు అనేది కాదు, ఆల్రెడీ తెలిసిపోతుంది అందరికి వాట్ ఈస్ ద వాట్ అనేది, ఎవరు ఆశ పెడుతున్నారు ఏంటిది అనేది తెలిసిపోతుంది. దాన్ని బట్టి వాళ్ళు చేంజ్ చేయడానికి వాళ్ళ గుప్పెట్లో పెట్టుకోవడానికి చూసుకుంటారు, తప్పదు. కొందరు పడనోళ్ళు ఏం చేస్తారంటే నువ్వు రాశి కూడా ఇయ్యద్దు అని చెప్పడం కూడా జరుగుతుంది కావచ్చు, చెప్పలేము. అది ఆమె వ్యక్తిగతం. ఆమె నిజంగా జెన్యున్ గా ఉంటే ఆమె ఏంటనే ఆమె ప్రూవ్ చేసుకోవాల్సి వస్తుంది. మరి నిన్న మీరు అన్నారు వాళ్ళ తండ్రి ఏవైతే రుజువులు ఇప్పించాలి, మంగళగిరి రావాలి అని చెప్పారు. మరి మీరు ఇప్పుడు మంగళగిరి రావడం అనేది ఆపేస్తారా, లేకపోతే ఏంటి? వస్తారా? మిమ్మల్ని మీరు రుజువు చేసుకునే ఛాన్సెస్ అమ్మా నేను వెనక్కి అడిగేనమ్మా. ఇలాంటి చిన్నాటికి వెనక్కి అడిగేస్తే ఇంకెందుకమ్మా. ఇప్పుడు నేను ఎంత పెద్ద సాధకుడైనా, ఎంత పెద్ద అఘోరైనా, ఎంత పెద్ద నాగ సాధువు అయినా నేను ఒకటి చెప్తానమ్మా. అందరూ ఎలా భావిస్తారంటే 90 మంది నిన్ను మొక్కేటోళ్ళు, నిన్ను ప్రేమించేటోళ్ళు ఉంటే 10 మంది నిన్ను విమర్శించి తిట్టి కొట్టేటోళ్ళు ఉంటారు. వాళ్ళని కూడా తట్టుకొని బయటకు వస్తున్నావు అంటే వాళ్ళని కూడా తట్టుకునే శక్తి ఉంటేనే బయటకు వచ్చి పోరాడాలి. లేదంటే హిమాలయస్ లో చెట్ల కింద పుట్ల కింద గుళ్ళల్లో ఉండాలి. ఇది ఏంటి 10 మందిని తట్టుకునే శక్తి ఉండాలి. 90 మంది నీ దగ్గరికి వస్తారు, ప్రేమతో మాట్లాడతారు, మొక్కుతారు, ఆశీర్వదిస్తారు, నీ దగ్గరికి వెళ్ళి పూజలు చేపించుకుంటారు. వీళ్ళు కాదు ముఖ్యం. ఆ 10 మంది రాళ్లతో కొడతారు, తిడతారు, నేను విమర్శిస్తాడు చూసినవా, వాళ్ళని తట్టుకున్నప్పుడే నువ్వు గెలుస్తావు. లేదంటే నువ్వు ఓడిపోయినట్టే లెక్క. వాళ్ళని గెలుస్తాను నేను ఆ 10 మందిని గెలుస్తాను. విమర్శించే వాళ్ళని, తిట్టే వాళ్ళని, కొట్టే వాళ్ళని గెలుస్తాను. నా ఇంకా మీకు అర్థం కాలేదనుకుంటామ్మా. అర్థమైందో అర్థం కాలేదో, ఎన్ని ఎలిగేషన్స్ వచ్చినా ఎంత ఏమైనా సరే ఒక్క అడుగు కూడా వెనక్కేయలే, ఒక్క అడుగు కూడా ముంగడికి వెళ్తూనే ఉన్నాను. ఇప్పటి కూడా వెళ్తాను. నేను ఆ 10 మంది గురించి ఆలోచిస్తాను. ఎవరైతే 10% మంది ఏదైతే బ్యాడ్ గా ఆలోచించి బ్యాడ్ గా నెగిటివ్ గా చూస్తారో ఆ 10 మందిని ఎలా తట్టుకోవాలి అని ఆలోచిస్తాను తప్ప నాకే కాదు, ఎంత పెద్ద సాధకుడైనా, ఎంత పెద్ద గురువు అయినా తిట్టేటోళ్ళు ఉంటారు, విమర్శించేటోళ్ళు ఉంటారు. అది కామన్. దాన్ని తట్టుకునే శక్తి కూడా ఉండాలి. అప్పుడే నీ సాధన లక్ష్యం అనేది కనబడదు.